నాగోబా జాతర మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. మరి ఈ నాగోబా జాతరకి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చైతే ఆ నాగోబా దేవుణ్ణి దర్శించుకుంటారు. మరి ఈ నాగోబా జాతర చరిత్ర ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఇక్కడ ఏమేమి చేస్తారనేది మనము ఈ జాతరలో చూసేద్దాం. అమావాస్యం నెలవంక చంద్రుడు కనబడిన రోజు మేము మిశ్రమ వంశీయులు 4 మూలల నుంచి 4 దిక్కుల నుంచి అందరు జమ అవుతాం. జమ అయ్యి సాయంత్రం ఈ దీపం సమయం వచ్చిన తర్వాత దీపం ముట్టించి ఆ రోజు అందరం చేతులు జోడించాం, మొక్కుతాం. అయితే దేవుడా ఈరోజు ఇక మా దేవుని మీ నెల అని మాకు సుఖదుఖాలు మంచిగా ఉంచాలా, నేటి నుంచి మా కార్యక్రమం మొదలైందని అందరము ఇక మా హృదయపూర్వంతో దేవుని మీద నమ్మకం ఇట్లా ఉంచి మొక్కుతాం. మొక్కి తెల్లారి ఇప్పుడు మేము ముందరనే ఎడ్ల బండితో చక్ర రథం అని ఉంటుంది, 7 రోజులు 7 ఊర్లు తిరిగి వస్తుంది. అయితే ప్రచార కార్యక్రమం ఆడ ఎవరు ఉంటారంటే ఎడ్ల బండి కాడ కటుడ అంటే పూజారి ప్రధాన్ ఇద్దరు 7 ఊర్లు తిరుగుతారు. ప్రచార కార్యక్రమం తిరిగి మన కిస్లాపూర్కి వచ్చేస్తారు. వచ్చేసి రెండవ రోజు ఈ మాసం రోజు మహాపూజ జరుగు. ఆ రోజు కొరకు గంగాజలం నీరు తీసుకురావడానికి తెల్ల వస్త్రాలతో కాళ్ళ నడకతో 100 కిలోమీటర్లు దూరము, ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అంత దూరము మా సంస్కృతి ఆచారము ఎట్లా వచ్చిందో ఆ విధముగా నడుచుకుంటా ఒకరి వెనుక ఒకడు క్రమశిక్షణగా బయలుదేరుతారు. బయలుదేరి ఆ జన్నారం మండలం కలమడుగు అని ఉంటుంది, ఆడ ఆస్థాన్ మడుగు అని ఉంటుంది. ఆస్థాన్ మడుగు దగ్గర పోయి ఆ గంగా పవిత్ర జలం యొక్క పూజ గీజ చేసి ఆ నుంచి జారీ అని ఉంటుంది, పూజ కొరకు నీళ్ళు తీసుకొచ్చేది పూజ అంటారు, మేము జారీ అంటాం. ఆ జారీతో కలశంతో నీళ్ళు తీసుకొస్తారు. నీళ్ళు తీసుకురాగా కూడా అది కూడా ఎక్కడ ఆగలను, అదే 2 రోజుల మధ్యలో ఆగి ఈ మన పుజారి ఇల్లు ఉంటుంది గౌరీ దగ్గర, ఆడ వచ్చేసి 2 రోజులు ఉంటారు. ఆ నుంచి 3వ రోజు బయలుదేరుతారు. బయలుదేరి ఈ ఇంద్రవేలి అమ్మ ఉంటుంది, ఇంద్రమ్మని ఆడ చేస్తారు. ఆడ చేసి పూజ చేస్తారు. పూజ చేసి అదే రోజు సాయంత్రం ఇక్కడ మర్రి చెట్లు ఉన్నాయి, ఆ మర్రి చెట్టు కాడికి చేస్తారు. అది చేసి 2వ రోజు సాయంత్రం ఆడ కార్యక్రమాలు ఉంటాయి. ఏ కార్యక్రమంలో అంటే ఈ మా వాళ్ళు చనిపోయిన వాళ్ళు మేము తుమ్ములు అంటాం, తెలుగులో కర్మకాండం అంటారేమో, కర్మకాండం ఉండొచ్చు. ఆ కార్యక్రమాలు ఉంటాయి, అవి అయినాయి నిన్న. ఆ కార్యక్రమం అయిన తర్వాత అది కూడా మా సంస్కృతి ఆచారం కానీ అది పూర్వం నుంచి వస్తున్న అదే ప్రకారముగా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అయితే రేపు జరగబోయే మహాపూజ రాత్రి
11 గంటల నుంచి 12 గంటల వరకు ఇక పూజ ఉంటుంది, మహాపూజ. అదే ఇక గంగాజలం పవిత్ర నీళ్లు తీసుకొచ్చి అదే నీళ్ళతో అభిషేకం చేస్తాం. చేసి కొన్ని పగటి మధ్యాహ్నము తెల్లరి నుంచి కార్యక్రమాలు ఉంటాయి, అవి వేరే మా ఆచార కార్యక్రమాలు. ఈ నాగోబా జాతరకి ఈ మేస్రం వంశస్థులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఈ నాగోబా జాతరకి సంబంధించిన వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఎడ్ల బండను కానీ, వాళ్ళకి సంబంధించిన ఇంకా సామాన్లు కానీ, వస్తువులు కానీ, బట్టలు కానీ అన్నీ వాళ్ళ బండ్లలో తీసుకొని వచ్చి ఉంటారు. ఇంకా వీళ్ళు నీళ్లు తీసుకురావడానికి సెపరేట్గా వేరే వంశస్థులతోటి కుండలు చేపిస్తూ ఉంటారు. ఈ నాగోబా జాతర స్టార్ట్ అయ్యే ముందే ఈ కుండలు తయారు చేసే వంశం ఏదైతే ఉందో గుగ్గిల వంశం ఉంటుంది. ఆ కుండలు తయారు చేసే వంశస్థులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి జాతర స్టార్ట్ అవుతుంది, మీరు ఇంకా ఈ జాతరకు సంబంధించిన కుండల్ని తయారు చేయండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పి వస్తారు. ఈ కుండల్లోనే వీళ్ళు ఆ గంగాజలాన్ని నింపడము, ఇంకా స్వామివారికి అభిషేకం లాంటివి చేయడం చేస్తారు. ఈ జాతరకి వీళ్ళు ఎడ్ల బండిలో వాళ్ళ సామాన్లు తీసుకురావడమే కాకుండా ఈ పశువులకి కావలసిన మేతను కూడా తీసుకొని వస్తారు. ఈ పశువులకి ఇక్కడ మేతనేసి వాటికి తినిపిస్తూ ఉంటారు. ఈ జాతరకు వచ్చిన ఈ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మర్రి చెట్టు దగ్గర ఉండి బస చేస్తారు. వాళ్ళందరూ తినడం కోసము పొయ్యి వెలిగించి అందరికీ ఒకే దగ్గర అన్నము కూర వండుకోవడం అని చేస్తారు. మీరు ఇక్కడ గమనిస్తే అన్నం వేస్తున్నటువంటి రైస్ అంతా ఉడికిచ్చి అంతం చేసి దాదాపు 500-600 మందికి తినేంత విధంగా వీళ్ళైతే ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని అందరూ కలిసిమెలిసి ఇక్కడే తింటారు. ఈ వంశస్థులందరూ పనులు ఎంత బాగా షేర్ చేసుకుంటారంటే అక్కడ మగవాళ్ళందరూ అన్నాన్ని వండితే ఇక్కడ ఆడవాళ్ళందరూ అన్నంలో కావాల్సిన కూర ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కూరగాయలన్నీ కట్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ సరదాగా పని చేసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు వాళ్ళతో పాటు దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఒక బుట్టలాగా తయారు చేసుకొని ఆ బుట్టలో దేవుడికి ఇవ్వాల్సిన నైవేద్యాన్ని అంతా ఆ బుట్టల్లో అయితే పెట్టుకొని ఉంటారు. ఇంకా వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సుఖ సంతోషాలు ఇంకా బాధలు అవన్నీ మాట్లాడుకుంటా నవ్వుకుంటూ మీకు కనిపిస్తూ ఉంటారు. చాలా కల్మషం లేని మనుషుల్లా కనిపిస్తూ ఉంటారు. జై నాగోబా. నా పేరు మెస్రం గణపత్. నేను నా మెస్రం వంశానికి ప్రధాన్. మేము మెస్రం వంశస్థులం. పూష్ మాస నెలవంక చూసి తెల్లవారుజామున మా మెస్రం వంశస్థులు 22 తీగలకు చెందిన మెస్రం వంశస్థులు మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మా వంశస్థులు మెస్రం వంశస్థులు ఇక్కడ చేరుకొని మా మెస్రం వంశ పీఠ అధిపతి వెంకట్రావు ఆధారంలో ఈ మా యాదివాసి మెస్రం వంశస్థుల పూర్వీకుల నుంచి తెచ్చిన ఆచారాలు ప్రకారము మా వంశస్థులు పెద్దలు కటోళ ప్రధాన్ మా 22 తీగలు కలిసి ఈ యాదివాసీలల్లా ఈ మెస్రం పడియోర్ అనేది చరిత్రను పూర్వీకులు చరిత్రను ఎట్లా సూచించారో అలాగనే మేము పూర్వీకుల మాట ప్రకారం ప్రస్తుతానికి ఈ మెస్రం వంశస్థులు అంటే ఈ నాగోబా దేవుని వాళ్ళము. మేము కాళ్ళకు చెప్పులు లేక నడకటప్పుడు ఉంచుడు లేక యూరింగ్ లేక వదిలేసి దుకాణంలో పోము, ఊళ్ళో చొర్రం, సీమ కూడా నడుమిట్లా రాకుండా అలాంటి పవిత్రమైన మేము అందరం మా మెస్రం వంశస్థులు 22 తీగల నుంచి మా పటేల్ ఆదేశం ప్రకారము మేము గోదావరి అస్థాన్మడుగు నాగోబనికి అభిషేకం కొరకై పవిత్రమైన జలనికి మేము 7 రోజులు కాలనడకతో రాత్రి పగలు ఎవ్వరి చేత తిండి లేక దీక్షలాగా మేము వెళ్ళి పవిత్రమైన గంగాజలాన్ని అభిషేకం చేసి ఇప్పుడు తిరిగి వచ్చినాం. మర్రి చెట్టు కాడ మా పూర్వీకులు కథ సారాంశం ప్రకారము మెస్రం వంశస్థులు మేము ప్రధాన్స్ 4 రోజులు ఇక్కడ రాత్రి పగలు మా చరిత్ర మెస్రం వంశ నాగోబా చరిత్ర ప్రకారము ఆ పాట కథ రూపంలో చెప్పిన తర్వాత ఈరోజు నిన్న ఏమో
మా వంశస్థుల ఆచారాలు ఉంటాయి. ఈ ఆదివాసీ ఆచారం ప్రకారము కర్మఖండలు అయినాయి. కర్మఖండలు అయిన తర్వాత ఈరోజు అంటే శుభ్రపరచడానికి, నాగోబనికి శుభ్రపరచడానికి, మేము కూడా శుభ్రపరచడానికి శుభ్రపరిచి రేపు తెల్లవారు జమానాకు ఇక్కడ మర్రి చెట్టు నుంచి నాగోబ ఆలయానికి మేము 22 తీగలు కాకుండా మా వంశస్థుల అక్కలు, చెల్లెలు, బావలు, అల్లుళ్ళు ఇట్లా అందరినీ తీసుకువెళ్ళి అక్కడ మేము నాగోబ పూజ కొరకు సదుపాయం చేస్తూ సామాగ్రిలు, మా పూజ సామాగ్రిలు కూడా తీసుకువెళ్ళి దాన్ని మహాపూజ రాత్రి అర్ధరాత్రి మా నాగోబ ఇట్లా మేము షావలు కప్పి ఇట్లా పైన వెళ్ళిన తర్వాతనే మేము మా వంశస్థులు పాలు పోసిన తర్వాతనే మా పూజ అవుతుంది. మాకు దేవుడు మా మెసరం వంశస్థులు కాకుండానే అందరినీ దేవుడు తల ఎత్తి చూసిండు అనుకొని భావిస్తూ మేము మెసరం వంశస్థులు ఎలాంటి కఠినమైన దీక్షలాగా ఉండి దీనికి మేము ఆదివాసుల ఆచరణ ప్రకారము మేము మహాపూజ నాగోబని పూజిస్తాం. ఇంకా మీరు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 35 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి రావాలంటే 165 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి రావాలంటే 300 కిలోమీటర్లు వస్తుంది.